7th class students, exercise 1.2లో 4th క్వశ్చన్ అమ్మ. సిడబ్ల్యూ తీసుకుని రాసుకున్నామ్మా. మ్యాక్స్ సిడబ్ల్యూ తీసుకుని రాయండి. ది టెంపరేచర్ at 12 noon was 10 degrees centigrade above zero if it decreases at the rate of 2 degrees centigrade per hour until midnight. At what time would the temperature be 8 degrees centigrade below zero? What would be the temperature at midnight? మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మనం ఉష్ణోగ్రతని ఎంత ఉందో చెప్పాలి. ఉష్ణోగ్రత మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఉష్ణోగ్రత ఎలా ఉందో మనం చెప్పాలి. అంటే అబోవ్ ఎంత ఉంది? 10 degrees centigrade ఉంది. బిలో ఎంత ఉంది? 8 degrees centigrade ఉంది. అబోవ్ బిలో యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 18 degrees centigrade అవుతుంది. అర్థమైందమ్మా? అయితే ఇప్పుడు 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు గంటకు 2 degrees centigrade తగ్గుకుంటూ వస్తుంది. డిగ్రీసెస్ అంటే తగ్గుకుంటూ వస్తుంది. అయితే 18 డిగ్రీని 2 పెట్టి ఏం చేయాలి? డివిజన్ చేయండి. చేస్తే ఎంత వస్తుంది? 9 వస్తుంది. అంటే 12 hours 9 hours అవర్స్ వస్తుంది అనమాట. 12 hours నుంచి 9 hours తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుంది? 3 hours వస్తుంది. అవునా? ఈ 2 into 3 మల్టిప్లికేషన్ చేయండి. 3 2s 6. అర్థమైందమ్మా? ఇప్పుడు 9 hour ఉంది కదా, ఎంత ఉంది అప్పుడు? ఇది ఉష్ణోగ్రత 8 degree ఉంది. 8 degreeను ఈ 6 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 14 degrees వస్తుంది. మనల్ని ఏం కనుక్కోమన్నారు? మిడ్ నైట్ ఉష్ణోగ్రత కనుక్కోమన్నారు. అర్ధరాత్రి 12 గంటలకి ఉష్ణోగ్రత ఎంత ఉంది? 14 degrees centigrade ఉంది. మరి చేద్దామా? రాయండి, క్వశ్చన్ రాసుకోండి. ది టెంపరేచర్ TEM PE RA TU RE temperature at 12 noon was 10 degrees centigrade. Was 10 degrees centigrade above zero. Above zero. If it decreases at the rate of 2 degrees centigrade per hour until midnight. At what time would the would
would the temperature ఇది R అమ్మ, ఇది R, ఇది E. టెంపరేచర్ B a degree centigrade below zero, what would WOU ఇక్కడ రాద్దాం, WOULD వుడ్. ఇది అడ్డం వస్తుందమ్మా, ఇక్కడ రాసుకోండి. వుడ్ బి ది టెంపరేచర్ at midnight. At midnight. రాయనమ్మ క్వశ్చన్. Answer. The temperature at 12 noon is equal to 10 degree centigrade above zero. The temperature is decreasing at 2 degree centigrade per, ఇది 2 అమ్మ, ఇది 2, ఇది డిగ్రీ, ఇది సెంటీగ్రేడ్, పర్ అవర్ ఎయిట్ డిగ్రీ సెంటీగ్రేడ్ బిలో జీరో ఈజ్ ఈక్వల్ టు -8 degree centigrade. So total temperature
టోటల్ టెంపరేచర్ ఇది R, falls FALLS 2 degrees centigrade in every 1 hour. In every 1 hour. Therefore, two degrees decrease 18 degree centigrade time taken. Time taken is equal 18 degree centigrade ఎలా వచ్చిందమ్మా? అబౌవ్ 10 బిలో 8 రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 18 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చింది. ఈ 18 డిగ్రీ సెంటిగ్రేడ్ని ఏం చేస్తున్నాం మనం? డివిజన్ చేస్తున్నాం, లేకపోతే కొట్టేసుకోవచ్చు, మీ ఇష్టం. 2 9s 18 9 దీన్ని 9 అవర్ 9 అవర్స్ అంటాం. RS రాద్దాం. చేస్తారమ్మా ఇలాగా? Present time is 12 noon. Present time is 12 noon. So the time when the temperature at 12 midnight will be 12 midnight will be is equal to minus 8 degree centigrade plus minus 2 degree centigrade into 3 hours. ఈ 3 అవర్స్ ఎలా వచ్చినాయి అంటే 12 అవర్స్ కదా మిడ్ నైట్ అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్నారు కదా. 12 గంటల్లోంచి 9 సబ్ట్రాక్షన్ చేయండి. చేస్తే ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఆ 3నే ఈ 3 12 అవర్స్ అమ్మా. ఇక్కడ 9 అవర్స్
సబ్ట్రాక్షన్ చేయండి. ఇక్కడ నుంచి అప్పు తెచ్చాం, అప్పనగా 10, 10లోంచి 9 తీసేస్తే 1, 1 2 3. ఇక్కడ ఏమీ లేదు కదా, వచ్చిందా? అదే 3 hours. ఇదేంటి, టెంపరేచర్ తగ్గుకుంటూ వస్తుంది కదా, గంటకి 2 degrees చొప్పున తగ్గుకుంటూ వస్తుంది టెంపరేచర్. అప్పుడు 3 hours ఎంత తగ్గింది? 3 2s 6, అంటే 6 degree టెంపరేచర్ తగ్గింది. ఆ 6 8 14 degree. ఎప్పటికీ మిడ్ నైట్ని కనుక్కోమన్నారు. టెంపరేచర్ ఎంత ఉందో మిడ్ నైట్కి కనుక్కోమన్నారు. మిడ్ నైట్కి టెంపరేచర్ 12 గంటలకి, అర్ధరాత్రి 12 గంటలకి టెంపరేచర్ ఎంత ఉంది? -14 degrees సెంటీగ్రేడ్ ఉంది. ఈజ్ ఈక్వల్ టు -8 degrees సెంటీగ్రేడ్ ప్లస్ మనం ఏం చెప్పాం, -6 degree సెంటీగ్రేడ్. ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే -14 degree సెంటీగ్రేడ్. ఇదేంటిది? టెంపరేచర్. సో ఎట్ 12 midnight, 12 midnight, the temperature will be -14 degree సెంటీగ్రేడ్. ఎంత పెద్ద లెక్కో అర్థం చేసుకుంటే ఊరికనే వచ్చేస్తున్నాం. ఇదేం పెద్ద లెక్క కాదు. తప్పులు లేకుండా నీట్గా రాయండి. నేను చదివించిన పిల్లలంతా స్టేట్ ఫస్టే. బాగా చదవాలి ఆన్లైన్ పిల్లలు.